దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు తామే మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ సంధించడములో క్రీస్తునందు ఆనందిస్తుంటున్నాను. ఈ దినము కూడా కొద్ది నిమిషాలు మీతో కలిసి దైవ వర్తమానాన్ని ధ్యానించి ఈరోజు మనకందరికి పరిశుద్ధ విందు, అందులో మనమందరూ కూడా పాలి భాగస్థలం అవడానికి సిద్ధపడి వచ్చామని కూడా నా నమ్మకము, విశ్వాసము. ఈ రోజు కూడా దైవ వర్తమానంలోని వచ్చే ఆదివారం మనకు మట్టల ఆదివారము, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఈ భూమి మీద ఆయన చేస్తున్నటువంటి పరిచర్యలు ఆఖరి ఆదివారము, ద లాస్ట్ సండే, ఆఖరి ఆదివారము, మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారానికి ముందుగా మనం ఉన్నటువంటి ఈ ఆదివారములు బైబిల్లో ఉన్నటువంటి ఒక విశేషితమైనటువంటి మరి ఒక పాఠాన్ని మనమందరం కూడా ధ్యానించి ప్రార్థన పూర్వకముగా నేర్చుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పట్టించింది ఏంది అంటే, లేదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దండగుల చేతులు అప్పగించింది ఏందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తేటపరిచి అప్పగించింది ఏందంటే, ఒక్క మాటతో చెప్పాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇచ్చినటువంటి కపటమైన కపటమైన ముద్దే ద ఫాల్స్ కిస్సింగ్ అనే ఆంగ్లంలో అంటూ ఉంటా. ఈ కపటమైన ముద్దు ఏమయ్యాదంటే, దేవుణ్ణి దొంగల చేతికి లేక లోకాని చేతికి, ఇక లోకానికి ప్రభువు ఈ యొక్క ముద్దు ద్వారా, ఏ ముద్దు? కపట ముద్దు ద్వారా అప్పగింపబడ్డా. ఈ కపట ముద్దును ఈ రోజు కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ఈ కపట ముద్దును ధ్యానించడం ద్వారా మనము కూడా అనేక సందర్భాలలో ప్రభు దగ్గర కపట ముద్దు కలిగిన వారుమై, దేవుని దగ్గర కపట ముద్దుతో ఉన్నటువంటి వారుమై, వేషానుదారుల వరే కనబడుతూ వెళ్ళిపోతున్న మన జీవితాలను సరిదిద్దుకోవడానికి ఈ వర్తమానం మనకు హేతువుగా లేదా సాటిగా ఉంటదని నా నమ్మకం. చూసుకుందాం పరిశుద్ధ గ్రంథములు లూకా సువార్త 14వ అధ్యాయము 45వ వచనము. 14:45. మార్కు సువార్త 14:45. ఈ భాగంలో మనం గమనిస్తుంటున్నాం. మార్కు సువార్త 14:45లో వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి ఏమని పిలుస్తున్నాడు? బోధకుడా అని చెప్పి ఆయన ఏం చేశాడంట? ముద్దు పెట్టుకొనగా. తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, కింద భాగంలో ఆయనను వాళ్ళు బందిపోటులతో తీసుకుని వెళ్ళిపోతుంటూ ఉన్నారు. ఈ భాగము మనకి ఒకవేళ తెలిసినటువంటి పరిచయమైన భాగముగా ఉండొచ్చు. ఈ భాగం మనకు తెలిసినది కానీ అప్పుడప్పుడు ధ్యానిస్తున్న భాగమునే ఉండిపోవచ్చు. కానీ వారు వచ్చిన సమయం ఏంటంటే అర్ధరాత్రికి వచ్చారు. అర్ధరాత్రిలో వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు ముడుతూ ఉన్నారు. పగల్లో రాలేకపోయారు. ఆ పగలంతా గెస్సెమనికి రావడానికి వీలు కాలేదు వాళ్ళకి. పగలెందుకు రాలేకపోయారంటే, పగలంతా కూడా ప్రభు వారు వాక్యం చెప్తున్నప్పుడు అనేక ప్రజలు వచ్చారు, అనేక మంది ఉన్నారు, చాలా మంది అక్కడ ఉన్నారు, అనేక మంది గుంపులుగా ఉండిపోయారు. వారు భయపడి, ప్రజలకు భయపడి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనము లూకా సువార్త 20వ అధ్యాయము 19వ వచనములో ఆ మాటను మనము గమనించగలుగుతుంటూ ఉన్నాం. లూకా సువార్త 20:19వ వచనంలో ఒక మాటను మనము చదువు. అక్కడ జనులందరూ ఉండబట్టి ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నములు ఆవరించి సిద్ధపడి దే హ్యావ్ ప్రిపేర్డ్, బాగా వచ్చేసారు. వచ్చిన సమయంలో ఏం జరుగుతుందంటే, పగటి పూట వాళ్ళకి కుదరలేదు. ఎందుకు కుదరలేదు? జనమంతా ఉండిపోయారు, చాలా ప్రజలు ఉండేసరికి వాళ్ళు భయపడిపోయారు. వెంటనే యూదా ఏం ప్లాన్ చేస్తున్నాడంటే, సరే ఇప్పుడు వద్దులే, ప్రజలంతా ఉన్నారు, ఇప్పుడు మనం పట్టుకున్నామంటే వాళ్ళందరూ మన మీద తిరుగుబాటు చేస్తా, వారందరూ మనకు అడ్డుకొచ్చేస్తా, మనలను మరి యేసయ్యను బందిపోటుతో తీసుకొని పోలేము, యేసు ప్రభు వారిని మనము అరెస్ట్ చేయలేము. కాబట్టి బెటర్ ఏం చేద్దామంటే రాత్రి వెళ్ళిపోదాము అని ప్లాన్ చేస్తూ ఉంటున్నా. ఈ యూదాకి ఎలా ఉన్నదంటే, సాతానుడికి ఎటువంటి క్రీక్తి ఉన్నదో అదే క్రీక్తి ఈ యూదాలో కూడా కనపడ్డా. యూదాలో కనబడి యూదా ఏం చేస్తుంటే పగటిపూట పోతే కుదరదని రాత్రిని వాళ్ళు ఎన్నుకుంటూ ఉన్నా. సరే, రాత్రి కూడా ఎలా వచ్చి అరెస్ట్ చేస్తున్నారనేది ఒక్కసారి ఆ హిస్టరీని చూసి ఈ కపటపు ముద్దును గురించి మీతోటి నేను కొంచెం క్లుప్తపరిచి ధ్యానించాలని ఆశపడుతుంటున్నా. చూసుకుందాం. యోహాను సువార్తలో ఒక మాటను మనం గమనిస్తుంటున్నా. 18వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనం గమనిస్తే, యోహాను సువార్త అక్కడ భాగంలో గమనిస్తుంటే,
సైనికులు, సహస్రాద్రియులు అని అక్కడ మాటను గమనిస్తుంటున్నా. ఆ మాటకు ఆంగ్లంలో కమాండర్ అని అంటూ ఉంటా. ఈ కమాండర్ అంటే ఏంటంటే ఇంచుమించుగా 1000 మంది సైనికులు ఉంటేనే ఒక కమాండర్ ఉంటూ ఉంటా. 1000 మంది ఉంటేనే, అనగా యేసు ప్రభు వారిని బంధించడానికి రాత్రిపూట ఎంతమంది వస్తున్నారంటే 1000 మంది కలిసి వస్తుంటున్నా. 1000 మంది జనం వస్తుంటున్నా. ఈ సైనికులందరూ 1000 మంది వస్తుంటున్నా. ఎందుకు? యేసు ప్రభు వారు ఏమన్నా దేశ ద్రోహినా, లేదంటే యేసు ప్రభు వారు లేదంటే ఏదో చేయరాని పని అనేది చేశారా, లేదంటే ఆయన చేసిన ఘోరము లేదా నేరము ఏంటి? ఏమీ లేదు. కానీ ఆయనను పట్టుకోవడానికి 1000 మందితో వీళ్ళందరూ కూడా ఆవరించి ఆయన దగ్గరికి వస్తుంటూ ఉన్నా. ఎందుకు 1000 మందితో వచ్చారంటే యూదాలో ఉన్న ఇంకొక వ్యక్తిని ఇక్కడ మనం చాలా చక్కగా గమనించాలి. ఒక వ్యక్తిని పట్టుకుంటున్నారంటే 1000 మంది కమాండర్ వచ్చారంటే 1000 మంది వచ్చారంటే ఎంత పెద్ద నేరం చేశాడో అని ప్రజలు అనుకోవాలని, లేదా ఈయన ఎంత పెద్ద నేరస్తుడు గనక ఎంతమంది వచ్చారని ప్రభుత్వం నమ్మాలని, లేక ఈయన పట్టుకునేటప్పుడు ఏదైనా ఆపదలు లేదంటే ఎవరైనా అడ్డుకుంటారో ఎవరైనా వస్తారని ఇన్ని ప్లాన్లతో యూదా ఏం చేస్తున్నాడంటే 1000 మందిని తీసుకొచ్చి ఆ రాత్రి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తుంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారితో కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులందరూ కూడా ఈయన మరి 1000 మందితో రాకపోతే శిష్యులందరూ కూడా అడ్డొచ్చి ఏదైనా గొడవ చేస్తారని పగడ్బందీగా తీసుకుని పోవాలి 1000 మంది వస్తుంటున్నా. ఈ 1000 మంది కూడా చుట్టూరు వచ్చేసారు. అందరూ నిలబెడుతుంటున్నా. 2 కారణాలు. ఒకటి, ఈయన దేశ ద్రోహి అని నిరూపించడానికి. రెండవది, ఈయన క్షమించరాని నేరముతో ఉన్నాడు గనక ఈయన పగడ్బందీగా తీసుకెళ్లిపోయి ఆయనకు సిలువ మరణం ఇవ్వాలని ప్రభుత్వము దానిని నెరవేర్చాలని ఈ 2 ఉపాయాలతో ఈ యూదా చాలా కీర్తి కలిగిన వ్యక్తిగా లోనికి వెళ్ళిపోతుంటూ ఉన్నా. ఇప్పుడంతా చీకటిగా ఉన్నది. 1000 మందితో వెళ్ళి దిగాడు. దిగిన తర్వాత వాళ్ళందరూ కూడా చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్న సందర్భంలో వాళ్ళతో ముందుగానే చెప్పాడు, మీకెవరికి యేసు ప్రభు వారు ఎలా ఉంటారో తెలియదు. మీకెవరికి కూడా యేసు ప్రభు వారిని ఇంత ముందుగా మీరు చూసి ఉండరేమో. ఒకవేళ చూసినా ఆయన ఎలాంటి వాడని మీకు తెలియకుండా ఉండొచ్చు. కానీ మీకు ఒక గుర్తు చెప్తా, నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో, ఎవరినైతే వెళ్ళి నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు. ఆయనని మీరు పట్టుకొనడి అని ముందుగానే చెప్పి తర్వాతనే ఈ భాగంలో మనం చదువుకున్న ముందుగా మార్కు సువార్త 14:45 వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. ఇన్ని కుయుక్త చేసిన తర్వాతనే, ఇన్ని ప్లాన్లతోనే వస్తుంటున్నా. వచ్చిన తర్వాతనే ఈ మాటను మనం చదువుదాం. ఒక్కసారి మార్కు సువార్త 14:45 చదువుకుందాం. చాలు. ఈ భాగంలో చీకటిలో 1000 మంది ఉంటున్నారు. ఈ 1000 మందికి యేసు ప్రభు వారిని ఎవరని తెలియలేదు. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? నేరుగా వెళ్ళి వెంటనే వాడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి బోధకుడా అని చెప్పి వెంటనే ఆయనను ముద్దు పెట్టుకొనగా ఆ సందర్భంలో అందరూ కూడా మీద పడి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతుంటూ ఉన్నారు. ఈ కపటపు ముద్దే యేసు ప్రభు వారిని వారికి పట్టించారు. ఈ కపటపు ముద్దే ఎవరు యేసు వారు అనే గుర్తింపును వారికి చూపించారు. ఈరోజు లోకం కూడా యేసు ప్రభుని తెలియకుండా చీకటిలోనే ఉన్నది. ప్రపంచమంతా కూడా యేసు ప్రభు ఎవరని తెలియదు. ప్రపంచమంతా కూడా యేసు ప్రభు ఎలాంటి వాడని తెలియదు. ఈ ప్రపంచమంతా కూడా యేసు ప్రభు ఎలాంటి వాడని తెలియదు. అలాంటి తెలియని ప్రజలకు యేసు ప్రభు వారిని మనము కపట ముద్దుతో ఏం చేస్తున్నామంటే వారి ముందు సిలువ వేసేటువంటి వ్యక్తిగా, ఈ లోకమునను సిలువ వేసేదని ప్రభు అన్నారే, అదే రకముగా కపట ముద్దుతో మనము కూడా యేసు వారిని తెలియనటువంటి వారికి, చీకటిలో ఉన్న వారికి యేసు ప్రభు వారిని మనం అప్పచెప్పే వారముగా అయిపోతున్నాం. ఎలాగా? ఆదివారము మనలో ఉన్న ప్రవర్తన ద్వారా, ఆదివారం మాత్రమే మనలో ఉన్న పవిత్రత ద్వారా, ఆదివారం మాత్రమే సంఘంలో మనం కనపడడం ద్వారా ప్రభువుని ఏమంటున్నా? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను నీ బిడ్డ ఉంటున్నా, నిన్ను ఆరాధిస్తానని కపటపు ముద్దు పెట్టి పడిగెట్ల దిగి వెళ్ళిపోయిన వెంటనే లోకానుసారముగా విస్తారమైనటువంటి మాటలతో, విస్తారమైన పాపముతో, అతిక్రమముతో నీవు నేను ఇస్కరియా యూదాలాగా మారి చీకటిలో ఉన్న వారికి, అంధకారంలో ఉన్న వారికి యేసు ప్రభువుని వెలిగించే యేసును ఎలా చేస్తున్నామంటే తప్పైన వ్యక్తిగాను,
శపించబడిన వ్యక్తిగాను వారికి అప్పచెప్పడం వల్ల వారు రక్షణ లేని వారే దూరస్థంగా వెళ్ళిపోతుంటున్నారు. ఈ కపటపు ముద్దు ఇస్కరియా యూదా మాత్రమే కాదు, దేవుని మందిరంలో కూడించిన మనమందరము కూడా అనేక సార్లు కపటపు ముద్దుతో దేవునికి ద్రోహము చేసిన వ్యక్తిగా మనమందరం కూడా కనబడుతుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం అస్సలు యేసు ప్రభుని కనిపెట్టలేదు. చీకటిలో అంతమంది ఉన్నారు, ఎవరు కనిపెట్టలేదు. ఎవరు కూడా యేసు ప్రభు ఈయనని తెలియలేదు. కపటపు ముద్దు ద్వారా వారికి గుర్తింపు పొందా. ఈరోజు మనము కూడా కపట ముద్దు ఎలా చేస్తున్నామంటే కొద్ది నిమిషాలు ప్రభువా అని ప్రార్థిస్తాం, కొన్ని గడియలు కొన్ని నిమిషాలు ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతానంటాం. ఇక్కడ నుంచి పని మీద వెళ్ళిపోయిన వెంటనే వేరే రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటాం. ఇంకా వేరే చోటకి వెళ్ళినప్పుడు క్రైస్తవుల మన మాటను మర్చిపోతూ ఉన్నాం, దేవుని మాటలు మర్చిపోతున్నాం, దేవుని బిడ్డలు మర్చిపోతున్నా. అయ్యో ప్రభురాత్రి భోజనం తీసుకున్నానే అన్నటువంటి భయము మనలో లేదు. ప్రభురాత్రి భోజనం పాలిభాగొస్తున్నాయనే అని భయం లేదు. తద్వారా ఏమైపోతున్నది, తెలియని లోకానికి మనల్ని చూసి వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఆరాధించే యేసయ్యకు గుడికి పోతున్నారు, వీళ్ళే ఇట్టున్నారే, ఇంకెందుకు మనం గుడికి పోవాలా, వీళ్ళలో ఈ ప్రవర్తన ఉన్నదే మనం ఎందుకు సంఘానికి పోవాలా, వీళ్ళ ఇలా ఉన్నారే మనం ఎందుకు వెళ్ళాలని మనము కూడా దేవుడిని ఎలా మారుస్తున్నామంటే తెలియని వ్యక్తులకు కపటపు ముద్దు ద్వారా తప్పుగా చిత్రీకరించే వారముగా మార్చబడుతుంటూ ఉన్నాం. రోజు రాత్రి 1000 మందితో వచ్చిన 1000 మందికి ప్రభు తెలియలా, బయట నుండి వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు. లోన ఇస్కరియా యూదాకు మాత్రమే తెలుసు దేవుడు ఎవరని. ఈరోజు బయట ఉండే ప్రపంచానికి యేసు ప్రభు ఎవరని తెలియదు. సంఘంలో ఉన్న మనకు తెలుసు ప్రభు ఎంత అద్భుతకరుడని, ఎంత ఆశ్చర్యకరుడని, మన ఎడల ఎన్ని కార్యాలు జరిగించారని, ఎన్ని అద్భుతాలు మనకు చేశారని. ఆయన నిజమైన దేవుడని మనకు అందరికీ తెలుసు, కానీ బయట లోకానికి తెలియదు. బయట లోకానికి తెలియని వారికి ఈ ప్రభువును నువ్వు ఎలాగా చిత్రీకరిస్తున్నా, నీ యొక్క పని మీద, నీ యొక్క వ్యక్తిగత జీవితము ద్వారా ఇరుగు పొరుగు వారి ముందు ఈ ప్రభువును నువ్వు ఆరాధిస్తున్న యేసును ఎలా నువ్వు చిత్రీకరిస్తుంటున్నా. మంచిగా చిత్రీకరిస్తే నువ్వు మంచి శిష్యురాలు, లేకపోతే నీవు కూడా ఇస్కరియా యూదా పొందినటువంటి అదే ఆత్మతో నీవు కూడా నింపబడుతున్నావని అర్థముగా ఉంటూ ఉన్నా. ఆదివారం సంఘంలో వచ్చి కనబడి ప్రభురాత్రి భోజనం తీసుకొని విచ్చలవిడిగా లోకానుసారంగా తిరుగుతున్నావంటే క్రీస్తు ప్రేమను, క్రీస్తు దైవత్వాన్ని నీ ఇష్టానుసారంగా నువ్వు అమ్మి వేస్తూ ఉన్నా. ఇంకొక మాటతో చెప్పాలంటే నీ వల్ల దేవుని యొక్క నామము దూషింపబడుతున్నది. బయట వారు దేవుని నామను దూషిస్తున్నారు. కారణం ఏంటి? ఎవరో కాదు, క్రైస్తవులు అయినా మనలో ఉన్న కొద్ది మంది వల్ల, మనలో ఉన్న బలహీనతల వల్ల ఇతరులు క్రీస్తును అవమానపరుస్తున్నా, ఇతరులు క్రీస్తును వారు వేరే రకంగా అనుకుంటున్నా, ఇతరులు క్రీస్తును నామాన్ని దూషణ కలుగుతున్నది. కారణము మనలో ఉన్న ఇస్కరియా యూదా ఆత్మ మనందరిలో ఆవరించి ఉండిపోతూ ఉన్నా. కపటపు ముద్దు మానివై. ప్రభు దగ్గరికి వచ్చాడు, బోధకుడా అని పిలిచా. బోధకుడైన యేసయ్య అయ్యో నా బిడ్డ తిరిగి వచ్చాడు అనుకున్నా, కానీ కపట ముద్దుతో వారికి పట్టించా. ఈరోజు దేవుని ఆలయం కూడా ప్రభు నా కుమార్తె సంఘానికి వచ్చాది, నా కుమారుడు సంఘానికి వచ్చాడు, చేసిన మేలులను గుర్తుపెట్టుకొని మరి తిరిగి వచ్చాడని అనుకున్నప్పుడు నువ్వు ప్రభువా అని కపట ముద్దు పెట్టి తిరిగి లోకానుసారంగా వెళ్ళిపోతుంటున్నా. తిరగా ఈ లోకానుసారంగా నీ జీవితం వెళ్ళిపోతున్నది. తిరిగి నీ పాపానికి వెళ్ళిపోతుంటున్నా. తిరిగా అదే పాపములు తిరిగి వస్తున్నా, ముద్దెడుతున్నా, ప్రభువా అని కౌగలించుకుంటున్నా. నువ్వే నా దేవుడవు, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేదు, నీవే నాకు సర్వము, నీవే నా ఆధారం అని చెప్పి తిరగాను పాపానికి వెళ్ళిపోతుంటూ ఉన్నా. అందుకని యాక్చువల్గా ముద్దు అనేది చాలా గౌరవమైనది, ముద్దు అనేది చాలా ఉన్నతమైనది, ముద్దు అనేది చాలా గొప్పది. దానినే ఒక మాట చెప్పాలంటే గ్రీకు భాషలో ముద్దుని పిలి అని అంటూ ఉంటారు, పిలి అని అంటూ ఉంటారు. కానీ ఈ మాటను ఇస్కరియా యూదా ఎలా పెట్టాడంటే కెటావోయ్ అని అంటారు. అంటే ముద్దు పెడుతూనే ఉన్నాడు, చాలా ముద్దులు పెడుతూనే ఉన్నాడు, ఒక్క ముద్దు కాదండి. కెటావోయ్ అనే రాయబడ్డాది ట్రాన్స్లేషన్. అంటే ప్లూరల్లో చాలా ముద్దులు పెట్టాడంటే ఈయన. ఎవరు? ఇస్కరియా యూదా యేసయ్యను పట్టించడానికి చాలా ముద్దులు పెట్టాడు. ఒక్క మాట మీకు చదివిస్తాను. సామెతలు 27వ అధ్యాయములో 6వ మాటను ఒక్కసారి చూసుకుందాం. పగవాడు ఏం చేస్తున్నాడనే దానిని. పగవాడు ఏం చేస్తాడంట? లెక్కలేని ముద్దులు
పెడుతూ ఉంటారు. ఇస్కరియా యూదా కూడా లెక్కలేని ముద్దులు పెడుతూనే ఉన్నాడు. లెక్కలేని ముద్దులు యేసయ్యకు పెడుతూనే ఉన్నాడు. యేసయ్య అనుకుంటున్నాడు ఏంది అని, కానీ యేసయ్యకు తెలుసు ఈయన ఏం చేయబోతున్నాడని. లెక్కలేని ముద్దులు ఈ భాగం మనం చూస్తే పగవాడు ఏం చేస్తాడంట, లెక్కలేని ముద్దులు పెడుతూనే ఉంటాడంట. మనం కూడా అనేక సార్లు పగవస్తులాగా అయిపోతున్నాం. ఎన్ని వారాలు, సంవత్సరానికి 52 వారాలలో కనీసం ఒక 25 వారాలన్న దేవుని దగ్గర ప్రభువా నన్ను క్షమించు, నేను నీ బిడ్డనైపోతున్నా, నేను నీ బిడ్డనవ్వాలా, నాకు కష్టం వచ్చిందయ్యా, నా పిల్లలకు ఒంట్లో బాగాలేదయ్యా, నా భర్తకు ఉద్యోగం లేదయ్యా, నాకు ఇంటిలో కష్టంగా ఉన్నదయ్యా, నా శరీరంలో బలహీనత అయ్యా, నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా, నాకు విడుదల కలిగించని ప్రభు కొంచెం ఒక మార్పు అద్భుతం చేసిన వెంటనే తిరిగి ఏమైపోతున్నా, దూరంగా వెళ్ళిపోతుంటున్నా. మనల్ని కూడా ఏమంటారు, పగవానికి అనేక ముద్దులు పెట్టే పిల్లవాడిగా మనము కూడా కనబడుతున్నామని ఈ వచనము ద్వారా మరి మనము అర్థం చేసుకోగలుగుతాం. ఇంకొక సంఘటన కూడా మీకు చూపిస్తా. నవ్వుత ద్రోహపు ముద్దు ఏం పని చేస్తుందో, ద్రోహం ముద్దు ఏం చేసేదంటూ చూద్దాం. సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం చూసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకుందాం. నేలకు అక్కడికక్కడే అమాశాకులో కడుపులో ఏం చేస్తున్నాడంటే, ఈ మోవాబు ఏం చేస్తున్నాడంటే, సహోదరుడా బాగున్నావా, ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. ఈ యొక్క అమాషా దేవునికి విరుద్ధమైన వ్యక్తి. దావీదుతో వెళ్ళి రాజ్యంలో మాకు పాలిభాగస్థలం కావాలని చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు దేవునికి విరుద్ధమైన వాళ్ళు. మోవాబు వెళుతుంటున్నారు, కవుగిలుచుకున్నారు, సహోదరుడా బాగున్నావా అన్నారు. ఆ తర్వాత ఏం చేశాడు, కుడి చేత గడ్డం పట్టుకొని ముద్దు పెట్టుకొని ఇంకొక చేతి ఏం చేస్తున్నాడు, కడుపులో కత్తి తీసి పొడిచి ఏం చేశాడంటే పేగులు నేలకు పడిపోయినట్టుగా. ఇస్కరియా యూదుకు కూడా తర్వాత కడుపులో ఉన్న పేగులు నేల పడ్డట్టుగా మనం చదవగలం. ఈ భాగంలో కూడా ఈ కడుపులో గుచ్చిన వెంటనే ఆయన పేగులన్నీ కూడా నేల పడ్డాయి, అక్కడికక్కడికి చచ్చిపోయా. కపట ముద్దు ఏం చేస్తుందంటే మనిషిని ద్రోహం పరిచి మరణానికి కూడా తీసుకొని వెళుతా. మన కపటము బుద్ధి పెట్టేవారముగా ఉంటే మరణానికి పాత్రులుగా ఉన్నామని అర్థం, నరకానికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. యేసు ప్రభువు వారికి తెలుసు ఈ యొక్క ఇస్కరియా యూదా కపట ముద్దు పెడుతున్నాడని బాగానే తెలుసు. ఈ తర్వాత ఇవన్నీ కూడా జరగబోతాయని తెలుసు. ఇవి కష్టమంతా అనుభవిస్తానని తెలుసు. ఈ మరణాన్ని కోరిక ఈ లోకానికి వచ్చా, ఇవన్నీ కూడా తెలుసు. అయినా ఎందుకు సహించాడు, ఎందుకు గమ్ముకున్నాడంటే ఒకటే ఏంటంటే, ఆ ముద్దు పెట్టుకున్న తర్వాత యేసు ప్రభు వారు అతనిని వేరుపరచలే. ఇంత చేసినా కపటము ముద్దు పెట్టినా వద్దని తోసపుచ్చలే, యూదాను వద్దని చెప్పలే. దేవునికి తెలుసు యూదా ఎందుకు ముద్దు పెడుతున్నాడని తెలుసు, యూదా ఎందుకు ఈ పని చేస్తున్నాడని తెలుసు. అప్పుడు కూడా యూదా నువ్వు నన్ను పట్టించడానికే కదా అన్నాడా, కానీ నువ్వు నాకు ముద్దు పెట్టదు, వెళ్ళిపోని చెప్పులా. ఇటు దోహి అయినా పాపి అయినా మోసగాడైనా ముద్దు పెడుతుంటే యేసు ప్రభువు వారు గమ్ముకున్నారు. ఎందుకంటే ఎలాగైనా వాడు మారుతాడని. ఈరోజు కూడా నువ్వు పెట్టే కపట ముద్దు ప్రభువుకు తెలుసు. ఈ కపట ముద్దు నువ్వు పెట్టి తిరిగి పాపలో వెళుతున్నావని ప్రభువుకు తెలుసు. ఈ కపట ముద్దు నువ్వు ఎందుకు పెడుతున్నావని దేవునికి తెలుసు. దేవుడి మందిరంలో ప్రభువా క్షమించమని ఈరోజు అడిగి మళ్ళీ ఈరోజు రాత్రి లోపల నువ్వు చేసే పాపం ఏందని దేవుడికి తెలుసు. కానీ ప్రభువు నిన్ను తిరస్కరించడం లేదు, ప్రభు నిన్ను వద్దనడం లేదు, ప్రభు నిన్ను దూరపరుచుకోవడం లేదు. ఎందుకో తెలిసిన ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ, ఎల్లప్పుడూ మనందరినీ ప్రేమించగలిగిన ప్రేమ ఆయనలో మాత్రమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే తప్పు దేవుడికి తెలుసు, తిరిగి మనం చేసిపోయే తప్పు తెలుసు. యూదా ఏం చేస్తున్నాడని తెలుసు, అయినా మౌనంగా ఉన్నాడు. హీ నెవర్ రెస్పెక్టెడ్ యూదాస్. ప్రభు ఆయనని తిరస్కరించలేదు, వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఎలాగైనా మారుతాలే అని, ఎట్లయినా మారు మనసు పొందుకుంటాలే అని. నీకోసం నా కోసం కూడా ప్రభు ఇంకా ఓపికగానే ఉంటున్నా. నువ్వు చేసేటువంటి కపటపు ముద్దు, తిరిగి నువ్వు చేసే పాపమును దేవునికి తెలుసు. నీకోసం ఇంకా దేవుడు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటున్నా, ఓపికగానే ఉండిపోతుంటున్నా, ఇంకా నీకోసమనే ఉండిపోతుంటూ ఉన్నా, నీకోసము ఆగిన వ్యక్తిగా ఉండిపోతుంటున్నా. మనకందరికీ బాగా తెలిసినటువంటి పరిచయమైనటువంటి మనకందరికీ బాగా తెలుసు, ఒకవేళ ఇతరులకు మనం వేరుగా కనపడ్డా దేవునికి మాత్రము మనం ఎలాంటి వారము, ఎలాంటి వ్యక్తులం అనేది మన స్వభావము దేవునికి బాగా తెలుసు. ఇంకొక మాటతో చెప్పాలంటే
నయోమికి 2 కోడలు ఉన్నారు. ఒక కోడలు పేరు మరి రూతు, ఇంకొక కోడలు పేరు ఓర్ప ఏం చేస్తుందంటే నయోమి దగ్గరికి 2 కూడా హత్తుకొని ముద్దు పెట్టి ఏమంటారంటే, నేను మా ఊరికి వెళ్ళిపోతా అని దూరంగా వెళ్ళిపోతా, ముద్దు పెట్టి దూరంగా వెళ్ళిపోతా. దేవుని మందిరములో దేవుని కార్యాలకు ఆగలేదు, వెళ్ళిపోయా. ఏమయ్యేది చివరికి? ఓర్ప సంతానములో వచ్చిన వాడే గొలియాతు. నీవు నేను కూడా అనేక సందర్భాల్లో కపటపు ముద్దు పెట్టి, కొన్ని సందర్భాలలో కొన్ని కార్యాలను బట్టి ఏదో ఒక మంచి లాభ చెడుల కోసం గుడికొచ్చి వెళ్ళిపోయి ఓర్పలాగా వెళ్ళిపోయే వారుగా మార్చబడుతుంటూ ఉన్నా. కపట ముద్దు పెట్టేవాళ్ళు గుడికి తరవుగా వచ్చేవాళ్ళు. ఓర్ప ఎవరంటే ఎప్పుడైనా గుడికి వచ్చేది. ఎందుకమ్మా ఈరోజు గుడికి వచ్చారంటే, ఏం లేదు సార్, నాకు తలనొప్పి పుట్టింది, అందుకే ప్రార్థన చేపించుకొని వచ్చినా. ప్రార్థన చేసిన తర్వాత ఈ అక్క ఇంకా కనపడదు. ఈ అక్క కనపడాలంటే మళ్ళీ ఇంకొకసారి ఇంక తలనొప్పి వస్తేనే. కొంతమంది వస్తారు, ఎప్పుడు గుడికి వస్తారంటే పెళ్ళిళ్ళు పెట్టుకున్నప్పుడు వస్తారు. ఇప్పుడు గుడికి పోలేదనుకో, పాస్టర్ మన ఇంటికి పెళ్లి చేయడానికి రారా, ఇప్పుడన్నా గుడికి పోదాం. నేరుగా వచ్చేది, పత్రిక తీసుకొచ్చేది, అడావుడి అబ్బాబాబా పనులు గిళ్ళు అన్నీ పెట్టేది, తీసుకొచ్చేది. అయ్యగారు మీరు రండి, మీరు వచ్చి పెళ్లి చేస్తే మాకు మంచిది, నువ్వే రావాలా. మళ్ళీ దాంతో ఒక డైలాగ్ కూడా చెప్తారు, మేము ఆదిము నుండి సంఘములోనే ఉండము, మేము ఇప్పుడోళ్ళం కాదు, మేము అప్పటోళ్ళం, అప్పటి నుండి ఏడా ఉండము. వీళ్ళందరూ కూడా ఓర్పానే. వాళ్ళు నమ్మి అడిగిపోతే పోయేటప్పుడు రోరకపోవడం, కోటు సూట్ వేసుకొని వేరు పోయిన తర్వాత పెళ్లి చేసి తాళి కట్టించేసిన తర్వాత ఎడన నిల్చుని పట్టించుకోడు, తిన్నవాను కూడా అడగరు, కనీసం వచ్చి తినను కూడా అనరు, కనీసం మంచినీళ్ళు తాగుతావా, ఏమీ లేదు. ఎందుకు? నీకు నాకు సంబంధం, ఇది నాకు సంబంధం లేదు. నేను ఓర్పు అయిపోయినా, నువ్వు నయం అయిపోయావు, నీకు నాకు సంబంధం వెళ్ళిపోతూ ఉంటారు. కార్యాల కోసము, మంచి చెడుల కోసము, కేవలము పాస్టర్ రావాలని, గుడి రావాలని వచ్చే వాళ్ళందరూ ఎవరంటే ఓర్పాలుగానే ఉండిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా అని కొన్ని సందర్భం ఓర్పనే బెస్ట్. ఏంది? వచ్చారు, వెళ్ళిపోయా. ఈ కపట బుద్ధి ఉన్నారు చూసారా, కపట బుద్ధి వచ్చేది పోయేది. ఏది? దేవుడు కావాలనేది పాపులన్నీ వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా కపటపు ముద్దులే. ఇవన్నీ కూడా మనకందరికీ పరిచయమైన భాగము. ఇశ్రాయేలులు ఏం చేస్తారో చూద్దాం ఒక్కసారి. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మనం గమనిస్తుంటున్నా. అక్కడ మాత్రము బలులు అర్పించకుండా ముద్దు పెట్టుకొని ఉన్నవారు కొంతమంది అందరూ వెళ్ళిపోయేశారు. అందరూ కపట ముద్దులో మోసపోయారు. అందరూ కూడా వేషధారులు అయిపోయారు. ప్రతి ఒక్కరు కూడా దూరం అయిపోయారు. కేవలం కొద్దిమంది మాత్రమే, ఎన్నో లక్షల మంది ఉండాలి, ఎన్నో కోట్ల మంది ఉండాలి. వాళ్ళలో కేవలం ఎంతమంది మిగిలారంట? వచ్చి 7,000 మంది మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా కపటపు ముద్దులో, మోసములు, కపటపు ముద్దు అనేటువంటి దాంట్లో ముసుగులు మోసబడి, ఏమర్చబడి వెళ్ళిపోయిన వారిగా ఉండిపోతుంటున్నా. ప్రభువుకు తెలుసు యూదా ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడని. ఇప్పుడు కూడా ప్రభుకు తెలుసు నువ్వేమని కపట ముద్దు పెట్టి నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావని. ఎన్నిసార్లు నువ్వు పెట్టి పాపంలోకి వెళ్ళిపోయావని. మీకు అందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక ఉపమానము ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో చెప్పారు. ఏం చెప్పారు? తప్పిపోయిన కుమారుని గురించి తెలియపరిచారు. తప్పిపోయిన కుమారుని ఏమన్నాడు? ఆయన వాకిట నిలబడి, కుమారుడు ఏ రోజైనా తిరిగి వస్తాడు, ఆస్తిని పంచుకొని పోయాడు, తండ్రిని దూషించి వెళ్ళిపోయాడు, తండ్రి వద్దనుకుని వెళ్ళిపోయాడు, ఈయనతో ఇంకా నాకు సంబంధం వద్దనుకున్నా, ఈయనతో నాకు సహవాసం వద్దనుకున్నా, ఏమనుకున్నా ఇంకేమవుతాడు, నువ్వు నాకు అబ్బవే కాదు, నేను నీ కుమారుని కాదు, నువ్వు నాకు ఇంకా తండ్రివే కాదు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అయినా తండ్రి ప్రేమ ఎలా ఉన్నదో చూడండి. అక్కడ నిల్చొని ఆయన కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్న వారిగా కనపడుతుంటూ ఉన్నా. కుమారుడు ఎంత ఘోర పాపము చేసినాను, ఎంత ఘోర పాపి అయినను, తండ్రికి విరోధముగా ఎంత రకాలైన పాపము చేసినాను, దేవునికి అయిష్టమైన విషయాలలో ఎన్ని రకాలుగా ఉండినా తండ్రి ప్రేమ ఎలా ఉండదంటే, ఏ రోజైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తా, ఏ క్షణమైనా నా దగ్గరికి వస్తా, ఏ పరిస్థితి అయినా వస్తాడు, నా కుమారుడు నా దగ్గరికి రావాలని ప్రభు ఎదురు చూస్తుంటూ ఉన్నా. ఈరోజు ప్రభు నీకోసం కూడా ఎదురు చూస్తున్నా.
నువ్వు ఎంత ఘోర పాపివైనను సరే, ఎంత ఘోరమైన పాపములో, ఒకవేళ పాప ఊబిలో, శాపములో నువ్వు ఒకవేళ చిక్కుపడ్డావేమో, ఈ పాపాన్ని వదలాలనుకుంటున్నా, అయితే వదలలేకపోతున్నా. ఈ పాపము నాకు వద్దనుకుంటున్నా, కానీ నేను విడచలేకపోతుంటున్నా. ఈ పాపము నేను బయటికి రాలేకపోతున్నానని ఒకవేళ ఏదో ఒక పాపానికి ఒకవేళ నువ్వు బానిస అయిపోయావేమో, ఏదో ఒక పాపము నీ మీద పరిపాలన చేస్తున్నదేమో, ఏదో ఒక పాపము నిన్ను ఆవరించేదేమో, నిన్ను వెంటాడుతున్నదేమో. ఈరోజు నీకోసం ఈ మాటలు తెలియపరుస్తున్నా. కపటపు ముద్దు మాని తండ్రి దగ్గరికి నువ్వు తిరిగి వచ్చి చేరేవచ్చి, కపటము ముద్దు పెట్టడము ఆపి దేవుని దగ్గరకు, దేవుని సన్నిధానికి, ప్రసన్నతకు రావాలని నువ్వు ఎదురు చూసి పరిగెట్టవంటే, నా ప్రభువు నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేర్చుకోవడానికి ఆయన ఆయుధముగా ఉండిపోతుంటున్నా. ఎలా చేర్చుకుంటాడో తెలిసిన, ఇక్కడైతే మనము కపటము ముద్దు పెట్టి దూరంగా వెళ్ళిపోతున్నా. ప్రభు మనల్ని చేర్చుకునేటప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆ భాగములో మనం చూస్తే కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెట్టుకెళ్ళి కౌగలించుకొని ఆయనకి ఏం పెడుతున్నాడంటే, ఆయనకి ముద్దు పెడుతూ ఉన్నారు. ప్రభు పెట్టే ముద్దు అది ప్రేమపూర్వకమైన ఒక ముద్దు అయి ఉంటూ ఉన్నా. ఆ ముద్దు ఎలా పెడుతుంటున్నా, ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకొని విందును ఏర్పాటు చేసి ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోయా. నిన్ను కూడా ప్రభువు ముద్దు పెట్టుకొని కౌగలించుకొని, నీ కపటపు ముద్దల్లా మానేసేయి, నీ కపటపు ముద్దల్లా వద్దు. ఇస్కరియా యూదా పెట్టిన కపటపు ముద్దు ఈ ఉపమానంలో తండ్రి పెట్టినది కాదు. ఆ ముద్దు వేరే, ఈ ముద్దు వేరే. నువ్వు పెట్టేదల్లా కపటపు ముద్దు. కానీ ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించని దేవుడి తెరుచు నిలబడ్డామంటే, ప్రభువు పెట్టినటువంటి ఆ యొక్క ముద్దు నీకు ప్రేమ కలిగినది, నిన్ను క్షమించేది. ఆ క్షమాపణ నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళును గాక. నీ పాపములు క్షమింపబడును గాక, నీకు విందులో చేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది, 55వ అధ్యాయం 7వ వచనములో, దుష్టులు పాపులు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన ఏం చేస్తాడంటే, ఆయన వారి ఎడల జాలిపడును. నువ్వు పాపిగా ఒకవేళ ఈరోజు నువ్వు గుర్చుకొని ఉండొచ్చేమో, నీ మనసు నీలో పశ్చాత్తాప పడుతున్నదేమో. అయ్యో, నీ ఈ పాపము చేసి కపటము ముద్దు పెడుతున్నానే, నేను కూడా ఇస్కరియా యూదాలాగా ఉంటున్నానేమో, నేను కూడా పాపిగా ఉండి ఇస్కరియా యూదులాగా ప్రభువుని ఇతరులకు అమ్మేస్తున్నానేమో, నా వల్ల దేవుని నామము దూషింపబడుతున్నదేమో. నీ కొరకే మాటలు తెలియపరుస్తుంటున్నాను. నీ పాపములు, దోషములు నీవు విడిచిపెట్టి దేవుని ఎడల తిరిగితే, నా ప్రభువు నీ ఎడల జాలిపడే దేవుడు. నీ ఎడల ప్రభువు జాలిపడే దేవుడు, నిన్ను కనికరించే దేవుడిగా ఉంటున్నా. ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటున్నాడంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 4-5వ వచనంలో ఒక మాట మనం గమనించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయం 4-5లో ఒకసారి. 2వ అధ్యాయం ఎఫెసీ. దేవుడు కరుణా సంపన్నుడై మన అపరాధముల చేత సచ్చిన వారుమై ఉండినను సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. సచ్చిన వారమైన మనలను క్రీస్తు ఒక మహాకృప చేత ఆయన క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడంట, బ్రతికించా. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆదివారం మాత్రం బ్రతికేది, ఆదివారం సాయంత్రం పోయి చచ్చిపోయేది, మళ్ళీ ఆదివారం వచ్చేది, మళ్ళీ బతికేది, మళ్ళీ సాయంత్రానికి చచ్చిపోయేది, మళ్ళీ బతికేది, మళ్ళీ చచ్చిపోయేది. బ్రతకడం చచ్చిపోవడం, బ్రతకడం బ్రతకడం చచ్చిపోవడం. లాస్ట్కి చివరికి ప్రభు చూస్తాడు, నిన్ను ఓరక బతికించేదానికన్నా ఒక్కసారికి ఏం చెయ్యి, పో, నువ్వు నేరుగా నరకానికి పో అని చెప్పి నరకానికి పంపించేస్తా. నిన్ను బ్రతికించింది ఎందుకంటే
తిరిగి నువ్వు చచ్చిపోకుండా జీవముతో ఉండాలనే దాని కొరకే నీలో ఉన్న జీవము ప్రకాశింపజేసి ఇతరులు ఎవరైతే మరణములో చీకటిలో ఉంటారో వారు నీ వెలుగు వలన, నీ జీవము వలన వారు వెలుగును పొందిన వారి జీవములో ఉండడానికే ప్రభు నిన్ను నన్ను తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 4:8 ఒక మాట ఉంటున్నది. యాకోబు పత్రిక 4:8 ఒక మాటను చూస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, నీ చేతులను శుభ్రము చేసుకొనుడి. మనస్సు కలిగిన వారు అంటే ఏంది? ఇటు అటు ఉన్నవారు, డబల్ మైండెడ్గా ఉన్నవారు. కొన్ని రోజులు పరిశుద్ధత, కొన్ని రోజులు పాపము, కొన్ని రోజులు గుడి, కొన్ని రోజులు ఇంక రకాలు, కొన్ని రోజులు ఇట్లాగా, కొన్ని రోజులు అలాగా, కొన్ని రోజులు యేసయ్య మాత్రమే, కొన్ని రోజులు అలాగా. ఇలా మనస్సులుగా ఉన్నవారు, రెండు మనసు కలిగిన వారు ఏమంటారంటే, ప్రభు దగ్గర రండి, పాపులారా ఏం చేయండి, మీ యొక్క చేతులను కడిగి శుభ్రము చేసుకునండి. ఈరోజు ప్రభురాత్రి భోజనం వెళ్ళక మునుపు ప్రభు దగ్గర ప్రార్థనలు ఏకీభవించి, నా చేతులను ప్రభువా నీవు పరిశుద్ధపరచు, నీవు పరిశుద్ధపరచబడితే, నీవు పరిశుద్ధం చేస్తే నా చేతులు మాత్రమేగా నా జీవితము, నా కుటుంబము, నా బిడ్డలు, నాకున్న యావత్తు కూడా పరిశుద్ధపరచబడుతాయి. యాకోబు చక్కగా పాపులారా దేవుని యొద్దకు రండి. ఏం చేయమంటున్నాడు? మీ చేతులను కడగనండి. డబుల్ మైండెడ్ దేవుడు డబుల్ మైండెడ్ ఒక్క రోజు కూడా ఆశీర్వాదించడు. నీకు వీలైతే ఇటు, నీకు వీలు కాకపోతే అటు. గోడ మీద పెళ్ళిలాగా సాయంత్రం ప్రార్థన పోతే పోదాము, పోకుండా ఉండము. మంచి సీరియల్ కానీ బాగా ఉన్నదంటే ఉండిపోతాము. ఏదన్నా ఇంట్లో సకరంగా ఏదైనా ఉంటే వెళ్ళిపోతాము. లేదంటే ఏదన్నా చుట్టాలు వస్తే జరిగి ప్రార్థన ఈ రోజు కాకపోతే రేజు చేసుకుందాంలే, రేపు కాకపోతే అది రోజు జరిగేదే, పోతే పోతాములే. ఇలాంటి డబుల్ మైండ్ అంతటిని కూడా ప్రభు చూస్తుంటున్నా. వాళ్ళందరూ కూడా త్రిప్పమని ప్రభు అంటున్నా. ఈరోజు నువ్వు ఎంత ఘోర పాపి అయినా, రహస్యమైన పాపం నీలో ఉన్నా, ఎంత క్రూరమైన పాపం నిన్ను ముడుచుకున్నా, కపటపు ముద్దుతో యేసయ్యను ఇతరులకు అమ్మకుండా దేవుని దగ్గరగా ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు వచ్చి దేవుని ప్రేమను పొందుకున్నాడు, అరితో నువ్వు దేవుని ప్రేమను పొందుకొని నువ్వు ముద్దు పెట్టించుకోగలిగితే నిజములోని నీ జీవితము రమ్యముగా, ధన్యగా పరలోకానికి చేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపాత్మురాలు ఏం చేస్తుందంటే, దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చి కన్నీళ్లు గార్చి తమ యొక్క వెంట్రులతో దేవుని యొక్క పాదాలను తుడిచి తర్వాత ఏం చేస్తుంది? ఆమె పాదములను ముద్దు పెట్టుకున్నా. పాపాత్మురాలే, ఆమె పేరు కూడా రాయలేదు అక్కడ. ప్రభు దగ్గర క్షమాపణ అడిగి క్షమాపణతో ముద్దు పెట్టుకున్నా. కపటమైన ముద్దు కాదు అది, క్షమాపణ కలిగిన ముద్దు. ఈరోజు ప్రభు ఎదురు చూసేది నీ ఎడల కపటమైన ముద్దు కాదు. ప్రభు ఏమి ఎదురు చూస్తున్నాడో తెలిసిన, ఈ పాపాత్ముడు దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చి కన్నీరు గార్చి, ఆ కన్నీరు గార్చినటువంటి ఆ కన్నీరును ఆమె యొక్క చుట్టుతో తుడిచి ఏం చేస్తుందని చివరిగా పాదాలకు ముద్దు పెడుతున్న వ్యక్తిగా ఉన్నది. అప్పుడు ప్రభు అంటున్నాడమ్మా, నీ పాపములు క్షమింపబడినవి. హల్లెలూయా, హల్లెలూయా. కపట ముద్దుతోనే ఉన్నామంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకొని వెళ్ళిపోతున్నా. కపట ముద్దుతోనే నీ కాలాన్ని గడిపేసి వెళ్ళిపోతుంటున్నా. కపటము ముద్దుతోనే నిన్ను నువ్వు ద్రోహపరుచుకుంటున్నా. నీ కపటము ముద్దు వల్ల నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అది శాపంగా మార్చబడుతున్నా. నీకున్న భవిష్యత్తు అంతా కోల్పోతున్నా. నీ భవిష్యత్తు సాతాను చేతికి అప్పగించబడిన వ్యక్తిగా మార్చబడుతున్నా. నీ సంతతి కూడా ఈ రకాలుగా దేవుని విరుద్ధముగా వ్యక్తులుగా మార్చబడుతుంటున్నా. ఎందుకు? నీలో ఉన్న కపటము ముద్దు వల్ల. కానీ పాపాత్మురాలు ఏం చేసేది? ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థించి కన్నీరు గార్చి ముద్దు పెట్టుకోవడం వల్ల ప్రభు అన్నట్టుగా నీ పాపం క్షమించబడి ఉన్నట్టుగా ఈరోజు ప్రభు దగ్గర నువ్వు క్షమాపణ ముద్దు పెట్టగలిగితే నా ప్రభువు నీ పాపములంతా క్షమించును గాక, నీ సంతతిని దీవించును గాక, మంచి భవిష్యత్తును దయచేయును గాక, నీ సంతతి దీవింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కపటపు ముద్దుతో నిన్ను నువ్వు మోసపుచ్చుకొని దేవునికి దూరంగా వెళ్ళొద్దు.
క్షమాపణ ముద్దుతో దేవుని దగ్గరకు వచ్చావంటే చాలా మంచిది. చివరిగా ఒక వచ్చినాన్ని చూసిన కీర్తనలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటున్నది, కుమారుని ముద్దు పెట్టుకోనండి. ఒకవేళ ముద్దు పెట్టకపోతే ఆయన కోపిస్తే 12వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 2:12లో దేవుణ్ణి త్వరగా ముద్దు పెట్టుకోనండి. ఒకవేళ ఆయన కోపపడితే మీరేమైపోతారంటే త్రోవ తప్పి నశిస్తా. ఏ ముద్దు? ఇంకా కపటం ముద్దు కాదు, క్షమాపణ ముద్దు. క్షమాపణ ముద్దు పెట్టుకోవాలి. దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, యథార్థమైన క్షమాపణ. ఇంకా కపటము ముద్దు గురించి మాట్లాడడం లేదు. కుమారుని ముద్దు పెట్టుకునడి, ఆయన కోపించకుండా ఉంటాడు. ఒకవేళ లేదంటే మీరు వెళ్ళేటువంటి మార్గంలో త్రోవ తప్పిపోతారు, నశింపబడతారని లేఖనము తెలియపరుస్తుంటున్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభురాత్రి భోజనం సిద్ధపడుతున్నా. ఈ ప్రభురాత్రి భోజనం తీసుకునే ముందు దేవుని దగ్గర పాపినని కపటము ముద్దుతో వస్తున్నావా, లేదు పాపాత్మురాలు పెట్టినటువంటి క్షమాపణ ముద్దుతో వస్తుంటున్నావా? నీ ముందు 2 కార్యాలు ఉంటున్నాయి. నువ్వు పాపినని ఒప్పుకొని క్షమాపణ ముద్దుతో వస్తే దేవునికి స్తోత్రం, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తా, ప్రభు నిన్ను దీవిస్తా. ఒకవేళ కపటమైన ముద్దుతో, ఇంకా నువ్వు దేవుని కపటమైన ముద్దుతో మోసగించాలంటే నిన్ను నువ్వు కోల్పోయి నిత్య నరకానికి శుద్ధమైన వెళ్ళిపోయేదానికి నువ్వు సిద్ధపడుతున్న వారితో నీ ముందు 2 నిర్ణయాలు ఉంటున్నాయి. ప్రభుతో, ప్రభువా నేను క్షమించే ముద్దుతో నీ ముందుకు వస్తున్నానయ్యా. పాపాత్మురాలును ఏ రీతిగా నువ్వు క్షమించావో ఆ రీతి నువ్వు నన్ను క్షమించమని నువ్వు అడగగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ సంతతిని నా ప్రభు ఆశీర్వదించి పరలోకానికి చేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గర తమ క్షమాపణ ముద్దు అడుగుదాం ఒకసారి. వీలైనంత మోకరించుకుని, ప్రభువా ఇన్నాళ్ళు నేను కపటపు ముద్దులో బ్రతికినది చాలు నాయన. కపటపు ముద్దు ఇంకా నాకు వద్దు నాయన. మరుగైనటువంటి రహస్యమైన వాటిని విడిచిపెట్టి వాటన్నిటి నుండి వదులుకొని నీ సమ్ముఖము నేను వస్తుంటున్నాను. కపటపు ముద్దును ఈ క్షణము మొదలుకొని మానివేసి మీ ఎడల క్షమాపణ ముద్దుకు కనిపెట్టున్నాను ప్రభువా. క్షమాపణ ముద్దు కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా. పాపాత్మురాలకు మీరు ఇచ్చిన సర్టిఫికేట్, నీ పాపములన్నీ క్షమింపబడ్డాయి అన్నావు నాయన. ఎంత ఘోర పాపినను క్షమించే దేవుడువు. తప్పిపోయిన కుమారుని ఇంటి దగ్గరికి వస్తే తండ్రిగా ఆయన కవుగొలుచు ముద్దు పెట్టుకుని లోనికి తీసుకుని వెళ్ళిపోయాడయ్యా. నీవు కూడా నాయన నన్ను క్షమించమని నేను అడుగుతుంటున్నాను ప్రభువా. ఈరోజు క్షమాపణ ముద్దు నీ పాదాలకు పెట్టాలని ఆశపడుతున్నానయ్యా. ఈరోజు నీకు పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టుగా నాయన అయ్యా రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకోబోతున్నాను నాయన. ఏకోలో మేము చదువుకున్నామే, పాపులారా మీ చేతులను శుభ్రపరుచుకుని దీ మనసుకులారా మీరు మీ పాప నుండి విడుదల పొందని చెప్పారు. ఈరోజు మేము ఆ మాటను నమ్మి నాయన మీ దగ్గర క్షమాపణ కోరుతుంటున్నాము, మీ ఎడల క్షమాపణ కోరుతుంటున్నాము. ఈ క్షణంలో క్షమాపణ ముద్దు నీకు తెలియపరచాలని ఆశిస్తుంటున్నాము నాయన. మీకు వందనాలు ప్రభువా. క్షమాపణ ముద్దును ప్రభువా నీ సముఖంలో పాదాలకు పెట్టాలని మేము నాయన, మీ చెంతకు చేర్చాలని నాయన అయ్యా మేమందరం కూడా ఆశపడుతుంటున్నాము నాయన. కపటమైన ముద్దు ఇక మా జీవితంలో ఉండకూడదయ్యా. కపటమైనటువంటి ముద్దు మా జీవితాలను మీరు దూరపరచండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంకా పాపాన్ని వెంబడిస్తూ పరిశుద్ధమైన జీవితంలో విశ్వాసి అనేటువంటి ముసుగులు ఇంకను పాపాన్ని వెంబడిస్తున్నటువంటి సహోదరులను వెండిని ఎడల దేవుని ఆత్మ ఈరోజు నీకు తెలియపరచడం ఏమనగా, నువ్వు ఇంకను ముసుగులో బ్రతికి పాపమును ప్రేమిస్తే నిత్య నరకమే. ఆ దినమున ఎవరు నిన్ను కాపాడలేరు. కానీ క్షణమున నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ పొందితే నీ అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు ప్రభు నిన్ను వర్ధిలింపజేసి దేవుడు ఆశీర్వదించే దేవుడు. ప్రభు దగ్గర యథార్థముగా ఒకసారి దేవుని దగ్గర, ప్రభువా మమ్మల్ని అందరిని క్షమించు నాయన, మమ్మల్ని అందరిని క్షమించు ప్రభువా. క్షమాపణ ముద్దుతో మీ పాద సన్నిధికి మేము వస్తుంటున్నా. క్షమాపణ ముద్దుతో మేము వస్తున్న మమ్మలను తప్పిపోయిన కుమారుడిని ఇచ్చిన ముద్దును మాకు దయచేసి నీ యొక్క కుటుంబంలో మమ్మల్ని చేర్చుకోమని ప్రార్థిస్తుంటున్నా. ఈ పరిశుద్ధ విందులో మేము కూడా పాలిభాగస్తులు అవడానికి తండ్రి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నా.
పరిపూర్ణ మమ్మల్ని సమర్పిస్తూ మీరు క్షమించమని ప్రార్థించి యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.